తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవారెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం చేసిన నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ కౌన్సిలర్లు నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవారెడ్డి గారి చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, వివేకానంద, రామకృష్ణ, హనుమాన్లు, సద్దాం, మాజిద్ మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధి 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారాయణఖేడ్ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకి నీటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తామని, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే మున్సిపల్ ఆఫీస్కి సంప్రదించాలని అన్నారు. సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ముస్లిం సోదరులకు నీటి వసతి కానీ, శానిటేషన్ కానీ, కరెంటు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఈ ముస్లిం సోదరులకు మధ్య దగ్గర ఏ పని ఉన్నా మా కౌన్సిలర్లకు తెలియజేసిన మేము ఈ సమస్య పరిష్కారం చేస్తాం. रमज़ान की आमद मुबारक हो। और नारायणखेड म्यूनसिपालिटी की तरफ से जो मुसलमानों के मसाइल हैं, साफ़ सफाई, पीने के पानी और इलेक्ट्रिसिटी प्रॉब्लम जो भी है, अगर हमारी नज़र में आएंगे तो हम उसको 100% हम उसके वो मसाइल को दूर करने की कोशिश करेंगे। हम तमाम मुसलमानों से गुजारिश करते हैं कि जो भी आपके मसाइल है म्यूनसिपालिटी ऑफिस चाहे या काउंसलर्स को चाहे आप अपने उन मसाइल उनके सामने रखेंगे तो इंशाल्लाह हम उसकी मसाइल को हल करने की कोशिश करेंगे। नारायणखेड म्यूनसिपालिटी की तरफ से वाइस चेयरमैन साहब और चेयरमैन साहब और एमएलए साहब की मदद से हम इन मसाइल को हल करने की कोशिश करेंगे। మున్సిపాలిటీ పరిధిలో నారాయణఖేడ్ పట్టణానికి అన్ని రంగాల్లో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం కోసం నారాయణఖేడ్ మన గౌరవ శాసనసభ్యులు గారు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా మనకి నారాయణఖేడ్ మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో చర్చించి నారాయణఖేడ్ పట్టణానికి 20 కోట్లు మంజూరు చేయించారు. దాని గురించి మేము మా నారాయణఖేడ్ పట్టణ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.